ఈ అబ్బాయి ఒక చిన్న పాపకి బొమ్మ గీద్దామని చెప్పి బుక్ మీద బొమ్మ గీసి ఆ అమ్మాయికి ఇస్తాడు. కానీ అది నిజంగానే బంగారంతో బయటపడుతుంది. అది చూసి వాళ్ళ అమ్మ పాప షాక్ అవుతారు. అక్కడి నుంచి తన గర్ల్ ఫ్రెండ్ కి బాలేదని చెప్పి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ దగ్గర బొమ్మలు గీస్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోపం వచ్చి ఏంటివి అని చెప్పి బయటకి విసిరేస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ పేపర్ హాస్పిటల్ బయట నుంచి పడుతుందో పై నుంచి బంగారు కడ్డీల్లా వర్షం పడుతుంది. దాంతో ఎవరి తీసిరింది అని చెప్పి చూసేసరికి అందరూ చూసి షాక్ అవుతారు. ఏంటి నిజంగా బంగారం పైనుంచి వర్షం పడింది అని చెప్పి అనుకుంటారు. అందరూ అక్కడి నుంచి వాటిని పట్టుకొని వెళ్ళిపోతారు. నిజానికి ఈ అబ్బాయి వాడే పెన్సిల్ చాలా మ్యాజికల్ది. కానీ ఈ అబ్బాయికి ఆ విషయం ఏమీ తెలీదు. ఇవన్నీ బయటకు వస్తాయని కూడా తెలీదు. ఆ పెన్సిల్ వచ్చేసి దేవలోకం నుంచి కిందకు వస్తుంది. అందువల్లే అతను ఏం గీసినా సరే అవి నిజంగా బయటకు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత రోజు తన ఫ్రెండ్ ఒక గొప్పింటికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళి పెయింటింగ్ చేయరా, అక్కడ పెయింటింగ్ చేస్తే ఖచ్చితంగా నీ డబ్బులు వస్తాయి, నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు కాపాడుకోగలవు అనేసరికి కానీ నాకు అంతగా పెయింటింగ్ రాదు కదరా అని అంటూ ఉంటాడు. పర్లేదు, నీ పెయింటింగ్ ఒకవేళ నచ్చితే తన ఆపరేషన్ కి పనికొస్తుంది కదా అని చెప్పి తీసుకెళ్తాడు. అక్కడ ఆ అబ్బాయి ఆ బొమ్మను చూసి గీస్తూ ఉంటాడు. ఒక పులి బొమ్మ డాలర్ కనిపిస్తుంది. ఆ డాలర్ ఏదో బాగుంది కదా అని చెప్పి ఆ డాలర్ ని గీస్తాడు. ఇంతలోపే సీఈఓ అలాగే వాళ్ళ నాన్న వస్తారు. ఎవరక్కడ అనేసరికి ఈ అబ్బాయి అమ్మో నేను దొరికిపోతాను, ఇంత చెత్తగా గీసానంటే ఖచ్చితంగా తిడతారని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. అంతలోపే ఆ సీఈఓ ఆ పెయింటింగ్ ని చూస్తుంది. చూసేసరికి అది నిజంగానే బయటకి బంగారంతో పడుతుంది. అది చూసి ఆ అమ్మాయి అలాగే వాళ్ళ నాన్న ఇద్దరు షాక్ అవుతారు. ఏంటిది బయటకు వచ్చింది అని చెప్పి ఇద్దరు పట్టుకొని చూస్తారు. చూస్తే ఇది బంగారంలా ఉంది. అసలు ఇది గీసింది ఎవరు, ఎవరి అబ్బాయి, ఎలా అయినా కనిపెట్టాలి. ఇక్కడ పెయింటింగ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక హాల్లో కూర్చోమనండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలోపే ఆ అబ్బాయి కూడా పెయింటింగ్ హాల్కి వెళ్తాడు. అక్కడ వెయిట్ చేయడానికి, పెయింటింగ్ గీయడానికి. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అబ్బాయిని చాలా అవమానిస్తారు. ఏంటి నువ్వు కూడా ఒక పెయింటర్వేనా, చూడ్డానికి అలా కనిపించట్లేదు అని చెప్పి చాలా అవమానిస్తారు. అక్కడ వాళ్ళందరినీ కూడా వాళ్ళు బాగా పెంచుకున్న వైల్డ్ డాగ్ ని గీయమంటారు. అందరూ కూడా అదే గీస్తుంటారు. ఇందాక లోపల డాలర్ గీసింది ఎవరు అని అడిగేసరికి అది నేనే అని చెప్పి ఈ అబ్బాయి గొప్పలు చెప్పుకుంటుంటాడు. అవునా, అయితే అందరూ కలిసి గీయండి అని చెప్పి అంటుంది. ఈ అబ్బాయి కూడా వెంటనే గీస్తూ ఉంటాడు. కానీ ఆ అబ్బాయి పెయింటింగ్స్ యూజ్ చేస్తాడు. ఇందాక డాలర్ బొమ్మ చూసినప్పుడు ఆ అమ్మాయికి ఎలాంటి పెయింటింగ్స్ కనిపించవు, కేవలం పెన్సిల్ తో మాత్రమే గీసినట్టుగా ఉంటుంది. ఈ అబ్బాయి త్వరగా గీసేసి సీఈఓకి చూపించగానే బాగానే గీసావు, వెళ్ళి కూర్చో అని ఆ సీఈఓ అంటుంది. ఇంతలోపే మన హీరో గీసింది మన సీఈఓ చూస్తుంది. చూసి ఆ అమ్మాయికి అర్థమవుతుంది ఇది కూడా పెన్సిల్ తోనే గీసింది, ఇప్పుడు ఏం జరగబోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తిని అవమానిస్తూ ఉంటారు. ఇది ఒక పెయింటింగ్ అని చెప్పి ఆ వ్యక్తి చింపిపోతూ ఉంటాడు. వెంటనే ఆ వైల్డ్ డాగ్ అతని మీదకి వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్.